హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. వీటిని అనపకాయలు అంటారండి. అనపకాయలు అంటే చుక్కుడికాయ, సేమ్ చుక్కుడికాయ లాగానే ఉంటుంది. కాకపోతే చుక్కుడికాయ మీద కొంచెం వెడల్పు ఉంటుందండి. గింజ కూడా అలాగే కొంచెం వెడల్పు ఉంటుందన్నమాట. చుక్కుడి గింజ కన్నా కొంచెం వెడల్పు ఉంటుంది. కృష్ణా జిల్లా సైడు ఆనపకాయలు అంటే బాటిల్ గార్డు, కానీ ఇవి బాటిల్ గార్డు కాదండి. ఇవి చుక్కుడికాయని పోల్చి ఉంటాయి అన్నమాట. ఇవి కాయలు వలిసే వీడియో చేయలేకపోయానండి. ఇవి మన సైడు దొరకవు. అటువైపు రాయలసీమ, బెంగళూరు సైడ్ అయితే మాత్రం బాగా దొరుకుతాయి. అటు మేము బెంగళూరులో ఉన్నప్పుడు తినుండ అలవాటు మీద నేను గింజలు అయితే తెచ్చుకున్నామండి. ఇవి మొలకొచ్చిన గింజలు అనమాట. మొలకొచ్చిన గింజలు తింటే మనకి హెల్త్కి ఇంకా చాలా మంచిది కదా. అందుకని ఈ గింజలతో నేను ఇప్పుడు కూర అయితే తయారు చేయబోతున్నానండి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: ఉప్పు, కారం, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఆనపగింజలు, అల్లం వెల్లిపాయ పేస్టు, తాలింపు దినుసులు, కాస్త ఆయిల్ అండి. మనం కుక్కర్ పెట్టుకుని కాస్త ఆయిల్ పోసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేసుకుని కాస్త అల్లం వెల్లిపాయ పేస్టు ఒక స్పూన్ వేసుకుందామండి. 2 హాఫ్ స్పూన్లు వేసాను, మీరు ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. కాసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి. కరివేపాకు నేను వేయలేదు, కరివేపాకు ఇంట్లో షార్ట్ అయ్యి వేయలేదండి. మీరు కూడా వేసుకోవచ్చు కావాలంటే. కాస్త పోపు అలా ఉల్లిపాయలు కొంచెం వేగనిచ్చేసి టమాటాలు వేస్తున్నానండి. టమాటా కాస్త మగ్గనిచ్చిన తర్వాత మనం కాస్త మగ్గనివ్వాలండి. ముక్క మగ్గిన తర్వాత ఆ గింజలు వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఇందులో ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చక్కగా కాస్త ఉడకబెట్టేసుకుని కాస్త ఉప్పును తాలింపు వేసుకుని తిన్నామంటే చాలా మంచిది హెల్త్కి. అంతేకాదండి, రకరకాలు వండుకోవచ్చు, కూరలు వెరైటీలు వండుకోవచ్చు. నేను ఈ రెసిపీని ఎంచుకున్నాను అనమాట. ఈ విధంగా వండుకుంటున్నాను. మీరు ఇంకా వేరే స్టైల్లో కూడా వండుకోవచ్చు. పప్పుల పొడి వేసుకుని కూడా వండొచ్చండి. ఇది ఎక్కువ చపాతీలోకి, దోశల్లోకి, అంతేకాదు అన్నంలోకి కూడా బాగుంటుందండి. జొన్న రొట్టెల్లోకి, రాగి రొట్టెల్లోకి, వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో చూసారా. కారం వేసుకున్నానండి. కారం వేసుకుని కాస్త అట్లా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇవి కడిగి పెట్టుకున్న గింజలండి. ఇవి వేసుకుని కాస్త ఆయిల్లో అలా మనం కాస్త ఆయిల్ అలా తిప్పి వాటర్ పోసి కుక్కర్ పెట్టుకోవాలండి. ఇవి మన సైడ్ దొరకవు, కానీ లేకపోతే బాగా వండుకుని తినొచ్చండి. మనకి దొరకవు ఎందుకనో కానీ, మనకి ఇటువైపు పండించరో ఏమో తెలియదు. మీకు గనక తెలిస్తే గనక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకు దొరుకుతాయా? దొరకవు కదా ఇటు సైడు. మాది గుంటూరు, మేము గుంటూరు కృష్ణా జిల్లాలో ఎప్పుడు కూడా నేను ఇవి చూడలేదండి. అటు చూసాను, కానీ మీరు కనుక చూసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మీకు దొరుకుతాయా మీ ఏరియాలో? వాటర్ అయితే పోసుకున్నానండి. ఈ వాటర్ ఒక ఫుల్ గ్లాస్ పోసుకున్నాను. ఎందుకంటే బాగా ఎక్కువ పోసుకోకూడదండి. ఎందుకంటే ఓవర్ కుక్ అయినాయి అంటే పప్పులాగా అయిపోకూడదు, మెత్తగా స్మాష్ అయిపోకూడదు. మనకి గింజలాగానే ఉండాలి, గింజ ఇడిపోకుండా. అందుకని మనం ఎక్కువసేపు కూడా పెట్టుకోక్కర్లేదండి. కుక్కరు ఒక 2 విజిల్స్ చాలన్నమాట. 2 విజిల్స్ అయిపోతే మనకి కూర అనేది కుక్ అయిపోతుంది. చూసారా, ఇంకా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో స్నాక్స్ లాగా తినొచ్చు. ఇట్లా స్నాక్స్ లాగా కూడా తినేయచ్చండి. కూరలాగా తినొచ్చు, లేకపోతే చపాతీలోకి, మనకి అన్నంలోకి, వేటిలో అయినా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ప్రోటీన్ మరీ ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి కర్రీస్ మనం తింటే హెల్తీగా కూడా ఉండొచ్చు కదా. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఎక్కడైనా దొరికినప్పుడు కంపల్సరీగా తెచ్చుకుని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.